అండి, నేను మీ హెర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను మీకు మా ఇంటి డాబా మీద ఏ మొక్కలైతే ఉన్నాయో నేను మీకు వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. చామంతి పూలు చూసారు కదా, ఇప్పుడు మనకి ఈ సీజన్లో అయితే చామంతి పూలు అనేవి చాలా బాగా పూస్తాయి కదండి. అలాగే మా చెట్టుకు కూడా చామంతి పూలు అనేవి చాలా బాగా పూచాయండి. ఒక 2-3 చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి చెట్టుకి కూడా చాలా అయితే పువ్వులు ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే చాలా పెద్ద పెద్ద పూలండి. ఇవైతే టమాటీ చెట్లు అనమాట. మనకి టమాటీ చెట్లు అనేవి చూసారు కదా, ఇది పాలకూర అండి. పాలకూర అయితే మనం సిజర్తో కట్ చేసుకోవచ్చు, వేర్లతో అయితే తీనవసరం లేదు. మనకి తోటకూర అయితే ఆకుకూరలు తీసుకుంటాం, కానీ పాలకూర అయితే వేసుకోవచ్చు. చూసారు కదా బీరకాయలు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక పాదేసామండి, అదైతే కాపది వచ్చేసి అంతా కూడా పాడైపోయింది. ఇది మళ్ళీ ఇంకోసారి వేసాము. చూసారు కదా, ఇందులో తులసమ్మలు అలాగే చిన్న చిన్న టమాటీ చెట్లు అనమాట. టమాటీ చెట్లు ఏంటంటే మనం కాయగూరలు కట్ చేసిన తర్వాత కూరగాయలది చెత్త ఉంటుంది కదా, తొక్కలు అవి అవన్నీ కూడా మేము ఇలాగ మొక్కలకు వేస్తూ ఉంటామండి. అలా వేసుకోవడం కూడా మంచిదే అనమాట. అందులో మనకి టమాటీ విత్తనాలు ఉంటాయి కదా, దానివల్ల ఏంటంటే మనకి టమాటీ చెట్లు అనేవి చాలా సింపుల్గా బేగా వచ్చేస్తాయండి. చూసారు కదా, అన్ని కుండీల్లో కూడా చాలా వరకు టమాటీ చెట్లు అయితే ఉన్నాయి. అలాగే ఒక 3 వంకాయ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ చెట్టు మీలో ఎవరికి తెలుసో కామెంట్ చేయండి, ఈ చెట్టుని ఏమని అంటారో. అందరూ సంక్రాంతికి ఎవరెవరు ఊర్లో అది బయలుదేరారో ఏంటో చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా మనకి సంక్రాంతి అనేది మండే భోగి కదండి. మనం ఆల్రెడీ అందరం కూడా పండగకి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అలాగే అత్తయ్య వాళ్ళకి ఇంకా బయలుదేరుతూ ఉంటాం కదండి. అందరూ కూడా సంక్రాంతి మంచిగా చేసుకోవాలని, ఏ ఇబ్బందులు లేకుండా అందరూ హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది దానిమ్మ చెట్టు అండి. దీనికి ఒకసారి అయితే ఒక 2-3 దానిమ్మకాయలు అయితే కాసాయండి. ఆ చెట్టు మరి పెద్దగా అయితే ఏముండదు, చిన్న చెట్టే అనమాట. చూసారు కదా వంకాయ, దీనికి చిన్న పిందులు అయితే ఉన్నాయన్నమాట. చూపిస్తాను చూడండి. అదిగో చూసారు కదా, వంకాయ చెట్లు కూడా మనం వేస్తూ ఉండాలి కానండి, వాటికి సరైన మనం ఎరువు అది కనుక వేస్తే మనకి బాగానే వస్తుంది అనమాట. ఎక్కువగా కాపులు ఎంత కాకపోయినా ఒక్కోసారి మనకి 5-6-7 కాపులు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే ఎక్కువ కాయవు. ఈ ఆకు ఎంతమందికి తెలిసి ఆకుకూర అనేది చెప్పండి. ఈ ఆకుకూర అనేది మనం పొనగంటి కూర అంటారు కదండి, అదండి. మనకి ఇది ఎక్కువగా ఆవులు అవి ఉంటాయి కదా, అంటే చెరువులు పొలాల దగ్గర వాటి దగ్గర ఎక్కువగా పండుతుందండి. ఈ ఆకు అనేది మనకి కంటికి చాలా మంచిదనమాట. కళ్ళు అవి సరిగ్గా మనకి సైట్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి కదా, దానికి ఆకు చాలా మంచిదండి. తింటే మాత్రం మనకి ఇప్పుడు అదైతే మనకి మార్కెట్లో దొరుకుతుందండి. దొరికితే కనుక ఆకుకూరని అయితే తీసుకోండి. ఇందాక చూపించాను కదా, అయితే వామాకు అనమాట. ఇవి టమాటీ చెట్లే. చూసారు కదా, ఇక్కడ ఈ చెట్టుకి అయితే మాత్రం కొద్దిగా అయితే చెట్టు అయితే కొద్దిగా ఎండిపోయినట్టుగా ఉంది, కానీ అయినా సరే కాయలు అయితే మాత్రం చాలా వచ్చాయండి. చూసారు కదా, ఇంకా కాయలు అయితే కొద్దిగా చిన్నగానే ఉన్నాయి. కొన్ని కాయలు అయితే కొద్దిగా చిన్నగా ఉన్నా కూడా పండిందనమాట, పండుతుంది ఆల్రెడీ. చూపిస్తాను చూడండి మీకు. అదిగో చూసారా, ఇవి పచ్చి టమాటీలను మనం కొత్తిమీరలో వేసుకొని లేదా పుదీనాలో వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒకే చెట్టుకి అయితే మాత్రం కాయలు అయితే చాలా కాసాయండి. అలాగే పక్కన ఇంకొక చెట్టు కూడా ఉంది, చూసారు కదా, వాటికి కూడా కాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి చామంతి చెట్టు అది అనేది ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి పూలు. మనకి చామంతి పూలు కూడా స్టోర్ చేసుకుంటే మనం కవర్లలో పెట్టుకున్నా, లేదంటే బాక్సుల్లో ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బాక్సుల్లో కనుక పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి, పాడవు బేగాన మనకి చామంతి పూలు అనేవి. మనకి ఈ సీజన్లో అయితే చామంతి పూలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి కదండి. ఇదిగో మేమైతే ఇప్పుడు కొన్ని కోసాము, చూసారా.
ఇక్కడ మా అత్తయ్య గారు అయితే ఇక్కడ పువ్వులు అయితే కోసారండి. ఇంకా మీకు చూపిస్తున్నాము చూడండి ఎంత ఒక్కొక్క పువ్వు అయితే చాలా పెద్దవి ఉన్నాయన్నమాట. వేగా వాడిపోకూడదండి చామంతి పూలు అనేవి. ఏమీ అనుకోవద్దండి, కొద్దిగా దగ్గు అనేది ఎక్కువగా వస్తుంది, అందువల్ల కొద్దిగా ఏమీ అనుకోవద్దు. మనకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇలాంటి ఏదైనా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటే అర్థం చేసుకోండి. ఇక్కడ మేము ఉంటున్న దగ్గర దీన్ని రేడియేషన్ అని అంటారండి. అది మా చిన్నప్పటి నుంచి అనమాట ఉంది. ఇప్పుడు ఒక టవర్, పెద్ద టవర్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇప్పుడైతే మనకి రేడియోలు అనేవి వింటున్నారు చాలా తక్కువ మంది అండి. అలాగే దాన్ని రేడియేషన్ అంటారనమాట. ఇక్కడ నుంచి టవర్ అనేది ఉంది. అలాంటివి 2 టవర్లు ఉండేవండి. హుద్హుద్ తుఫాన్ అనేది వచ్చింది వైజాగ్లోని. అప్పుడు ఒక టవర్ అయితే పడిపోయిందండి. అక్కడే మా ఇంటి పక్కన చెరువు గట్టు ఒకసారి చూపించాను కదా మీకు. చెరువు ఉంటుంది, వాకింగ్ స్పాట్ ఉండేది అక్కడ. అందరూ కూడా ఈవినింగ్ మార్నింగ్ టైంలోని వాకింగ్కి అయితే వస్తారనమాట అందరూ. అక్కడ రాగి చెట్టు ఉంది చూసారు కదా, అదైతే మా తాతయ్య వేశారనమాట. అందరూ కూడా అక్కడ ఆ చెట్టు దగ్గర అయితే చాలామంది అండి పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటారు. మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా కూర్చుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ అలాగ వాకింగ్ చేయడానికి వస్తారు. చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే నేను ఆ చెరువుని మొత్తం అంతా కూడా వీడియో చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.